మిత్రులారా, ఈ వీడియో ఎప్పుడు విమానం ఎక్కనటువంటి వారికి అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కడం నాకు కొంచెం బాగుందనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఎప్పుడు విమానం ఎక్కని వాళ్ళు మాత్రం చూడండి. రెగ్యులర్గా విమానం ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియోలో ఏమీ ఉండదు. విమానం ఎలా టేకప్ అవుతుంది ఇవే ఉంటాయి. ఇది ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ అండి. ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎయిర్పోర్ట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి టిఫిన్ అన్ని రకాలు ఉంటుంది. ఇదిగోండి, పిల్లలు ఆడుకోవడానికి ఇక చెస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఫ్లైట్ కోసం 4 గంటలు 5 గంటలు కూడా వెయిట్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. అందుచేత ఈ పిల్లలకి బోర్ కొట్టకుండా పిల్లలు ఆడుకోవడానికి ఈ చెస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్దదనమాట. ఇంత చెస్ బోర్డు మనం ఎక్కడ చూడం. మనం చిన్న చిన్న బోర్డులతో మనం ఇంటికాడ ఆడుకుంటాం. అలాగే స్నాక్స్ కానీ ఏవైనా తినడానికి తినుబండారాలన్నీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో అమ్ముతారు. బుక్స్తో సహా బట్టలతో సహా అన్నీ అమ్ముతారు, కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అదిగోండి, మనకి దూరంగా కనబడుతుంది చూడండి ఒక విమానం. అది టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అది అలా ముందుకు వెళ్ళి టేకాఫ్ అవుతుంది. ఎప్పుడు చూడని వాళ్ళకి ఇది వింతగానే అనిపిస్తుంది కదా మనకి. విమానాశ్రయం లోపల కంట దీనిలోనికి వెళ్ళనివ్వరు. టికెట్ ఉంటేనే లోనికి వెళ్ళనిస్తారు. ముందు ఇండియాలో మనం ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి మనం ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇతర దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్టు, వీసా 2 ఉండాలి. పాస్పోర్ట్ అంటే మన దేశానికి సంబంధించిన పౌరసత్వం. వీసా అంటే ఏ దేశం వెళ్తున్నామో ఆ దేశంలో మనం ఎన్ని రోజులు ఉంటామో దానికి సంబంధించిన ఆ దేశం వాళ్ళు అనుమతి ఇచ్చిన పత్రం. ఇది చూడండి, విమానంలో మనం ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ముందుగా మన టికెట్ని, ఆధార్ కార్డ్ని 2-3 సార్లు చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇండియాలో మనం ఎక్కడ ప్రయాణం చేసినా 2 లగేజీలు మనం తీసుకెళ్ళవచ్చు. ఒకటి 15 కేజీల లోపు ఉండాలి, ఇంకొకటి 7 కేజీల లోపు ఉండాలి. 15 కేజీలు ఉన్నటువంటి బ్యాగు వాళ్ళకి అప్పచెప్పేస్తే మళ్ళీ మనం దిగిన వెంటనే మనకి ఇస్తారు. 7 కేజీల బ్యాగు మనం కూడా ఉంచుకొని విమానంలోకి తీసుకెళ్ళవచ్చు. అందులో ఇంపార్ట్ అయినటువంటి మందులు కానీ ఏవైనా బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు. అత్యవసరమైనటువంటివి ఆ 7 కేజీల్లో మనం పెట్టుకోవచ్చు. మనం విమానం రాగానే అదిగోండి మనకి ఇండిగో విమానం అది వచ్చేస్తుంది. అది వచ్చిన 5 నిమిషాలకి మన వాళ్ళందరినీ, ఆ విమానానికి సంబంధించిన వాళ్ళందరినీ ఆ విమానం ఎక్కించడానికి తీసుకెళ్ళడానికి లైన్లో నుంచోమంటారు. వాళ్ళందరూ స్కాన్ చేస్తారు. ఆ టికెట్లన్నీ స్కాన్ చేసిన తర్వాత మనల్ని ఒక ఏసీ బస్సు ఎక్కించి మనం ఎక్కే విమానం ఏ ప్లాట్ఫారం దగ్గర ఉందో ఆ ప్లాట్ఫారానికి సురక్షితంగా తీసుకువెళ్తారు. అంతేగాని విమానాశ్రయం లోపల నడిచి తిరగడానికి అనుమతి ఉండదు. ఎందుచేతనంటే పెద్ద పెద్ద వెహికల్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళరాని చోటుకి వెళ్ళినట్లయితే అవి ప్రమాదానికి హేతువు. కాబట్టి ఆ విమానాశ్రయం లోపల సిబ్బందిని తప్ప ఎవ్వరిని కూడా నడవనివ్వరు. మనల్ని ఏసీ బస్ ఎక్కించి మనం ఎక్కవలసినటువంటి ఫ్లైటు ఏ ప్లాట్ఫారం మీద ఉందో ఆ ప్లాట్ఫారం మీద దగ్గర దాకా తీసుకెళ్ళి ఫ్లైట్ దగ్గరే వదిలేస్తారు. అదిగోండి, విమానం టేకాఫ్ అవడానికి సిద్ధమవుతుంది.
ఈ ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ నుండి కూడా ప్రతి 10 నిమిషాలకి ఒక విమానం ఎగరటం దిగటం జరుగుతుంది. ఇదిగోండి మనం ఇండిగో విమానం మనం ఎక్కవలసినటువంటి విమానం వచ్చింది. అది ఏ ప్లాట్ఫారంలో ఉందో ఆ ప్లాట్ఫారానికి మనల్ని బస్సులో తీసుకువెళ్తారు. బస్సులో తీసుకెళ్ళిన తర్వాత ఆ విమానం దగ్గరే మనల్ని వదులుతారు. అప్పుడు మనకు ఒక సీటు నెంబర్ ఉంటుంది. మనం ఎక్కి ఆ సీటు నెంబర్లో మనం కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. హడావుడి ఏం పడక్కర్లేదు, మనం నెమ్మదిగా ఎక్కవచ్చు. అంత హడావుడిగా ఎక్కవలసినటువంటి పని లేదు. మనం భయపడవలసినటువంటి పని కూడా లేదు. విమానం సాధారణమైనటువంటి బస్సు ఎక్కిన అనుభూతే ఉంటుంది తప్ప ఇంకా భయపడవలసినటువంటి పని ఏమీ ఉండదు. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత విమానం మంచి స్పీడులో 800 కిలోమీటర్ల స్పీడ్లో వెళుతున్నా మనకి అంత స్పీడ్ వెళుతున్నట్టు మనకి ఏమాత్రం తెలియదు. ఇదిగోండి మనం వచ్చినటువంటి సీట్లో మనకి ఇచ్చినటువంటి సీటు నెంబర్ చూసుకొని అక్కడ కూర్చుంటే సీటు బెల్ట్ పెట్టుకోమని హోస్టర్స్ వస్తారు, మనల్ని హెచ్చరిస్తారు. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. విమానం బాగా పైకి వెళ్ళిన తర్వాత కిటికీలోంచి కిందకి చూస్తే మనకి ఇలా దృశ్యాలు ఇలా కనపడతాయి. బాగా హైట్లోకి వెళ్ళిన తర్వాత కింద ఏమున్నా అన్నీ సమానంగా కనపడతాయి. దీన్ని బట్టి ఒక భక్తుడు ఇలా చెప్పాడు. ఇదిగోండి ఆకాశం ఎలా కనపడుతుందో చూడండి. మనం జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అన్నీ సమానంగా కనపడతాయి. ఆ భక్తుడు చెప్పినది ఏంటంటే, భక్తి జ్ఞానం పూర్తిగా మనకి వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి బిల్డింగుల్లో తేడా తెలియదు అని చెప్పాడు. అంటే 10 అంతస్తుల బిల్డింగ్ కానీ 1 అంతస్తు బిల్డింగ్ అయినా సరే విమానం బాగా పైకి ఎక్కిన వాడికి అన్నీ సమానంగా కనపడతాయి. అలాగే మనం జ్ఞానం పరిపూర్ణంగా మనం నేర్చుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమానంగా కనపడతారు. హెచ్చు తగ్గులు అస్సలు కనపడవు. ఎప్పుడైతే మనకి మన సమాజంలో వాళ్ళందరూ సమానం అని మనం భావిస్తామో అప్పుడే మనకి జ్ఞానం వచ్చినట్టు. ఇదిగోండి హైదరాబాద్లో విమానం దిగేసి ఉదయ్పూర్ నుండి హైదరాబాద్ రావడానికి 1.5 గంటల ఫ్లైట్ జర్నీ పట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాను. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉండడం మన అదృష్టం. ఇదిగోండి మన బ్యాగ్ వచ్చేసింది. ఆ బ్యాగ్ తీసుకొని ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలో మనం నిర్ణయించుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి బుధవారం ఆదివారం రాజస్థాన్లో ఉన్నటువంటి అందమైనటువంటి కోటలు విశేషాలు, అక్కడ జరిగేటువంటి రాజపుత్రుల పౌరుషం ఇవన్నీ కూడా మన వీడియోల్లో వస్తూ ఉంటాయి. ఆ కోటలు నిజంగా చూడవలసినవే కానీ మాటలతో వర్ణించడానికి శక్యం కానిటువంటి అద్భుతమైనటువంటి కోటలు, అక్కడ పాలరాతితో నిర్మించినటువంటి కోటలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఛానల్లో ఆదివారం బుధవారం వీడియోలుగా వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. జైపూర్లో అందమైనటువంటి కోటలు ఎన్నో ఉన్నాయి. జైపూర్ ఒక్కటి చూచి రావడానికి 5,000 రూపాయల బడ్జెట్తో మనం జైపూర్ని చుట్టి రావచ్చు. ఆ షార్ట్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.